హాయ్ లిజనర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పంచతంత్రం కథల గురించి తెలుసుకుందాం. పంచతంత్రం అంటే ప్రపంచ సాహిత్యంలో భారతదేశం యొక్క గొప్ప రచనలో ఈ పంచతంత్రం ఒకటి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలోనే కథ అయినప్పటికీ నేటికి కూడా ఈ కథల్లో నీతి ఆచరించదగ్గదే. విష్ణు శర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద విద్య నేర్చుకోదలిచిన విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఈ పుస్తకాన్ని విష్ణు శర్మ పండితులు వారు రచించారు. ఇది 5 భాగాలుగా విభజించిన ఈ పుస్తకంలో అనేక చిన్న చిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైనటువంటి ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో ఆసక్తికరమైన కథనంతో ఈ విష్ణు శర్మ బోధించారు. ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చేద్దామా. ఇదేంటంటే, దక్షిణ భారతదేశంలో సుదర్శనుడు అనే రాజు తన యొక్క 3 కుమారుల్ని వాళ్ళు అసలు చదువు సంధ్యలేక మూర్ఖుల్లాగా తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి విద్యాబుద్ధులు అబ్బలేదు. రాజాధికారం వాళ్ళకి అప్పగించి రాజును చేయాలి అంటే, ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలి అంటే వారికి తప్పకుండా విద్యాబుద్ధులు అవసరం. అందువలన ఏం చేయాలని రాజుగారు ఆలోచించి మంత్రులతోటి సమావేశపరిచి విష్ణు శర్మ పండితులను వారి దగ్గర కనుక శిష్యరికం చేస్తే వీరు బాగుపడతారు అని ఆలోచించి విష్ణు శర్మని పిలిపించారు. విష్ణు శర్మని పిలిచి తన కుమారుని ప్రయోజకులు చేయమని వేడుకున్నారు. దానికి విష్ణు శర్మ అంగీకరించి వారికి బోధించవలసినటువంటి ఈ పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథల్ని తనే స్వయంగా రచించి ఒక బృహత్ కథ నుంచి కొన్ని చిన్న చిన్న కథలను గ్రహించి పంచతంత్రం అనే ఒక పుస్తకాన్ని రచించాడు. ఈ కథలను వారికి చెప్పి నీతిని బోధించి కేవలం 6 నెలల్లోనే వారిని నీతి శాస్త్ర కోవిదులుగా చేసి రాజుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వాడు తిరిగి రాజ్యానికి వచ్చి మంచి పరిపాలన చేసి ప్రజలు ఎంత సంతోషంగా ఉండేలాగా రాజ్యం యొక్క పరిపాలన చేశారు. అయితే ఇక్కడ పంచతంత్రం గురించి చెప్పుకుంటే మనం ఈ పంచతంత్రంలో ముఖ్యమైనవి 5 విభాగాలు. వాటిలో మనకి ఫస్ట్ 1 మిత్రలాభం, 2 మిత్రభేదం. ఎక్కువ మనకి మిత్రభేదం గురించి కథలు మాత్రమే వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కానీ దీని తర్వాత 3 టాపిక్స్ ఉన్నాయి. అవేంటంటే కాకోలూకీయం, 3rd one, 4th one లాభ ప్రణాశం, 5th one అపరిక్షిత కారణం ఈ 5th one అనమాట. ఈ 5 టాపిక్స్ గురించి కూడా ఎక్కువగా మనకి ఈ పంచతంత్రం కథలు అనేవి చిన్నప్పుడు మీకు బొమ్మరిల్లు, చందమామ అనే కథల పుస్తకాలు ఉండేవి. వాటిలో ఎక్కువగా సండే పుస్తకాలు, మ్యాగజైన్స్ వచ్చినప్పుడు వాటిలో చదువుకోవడం అలా చేసేవారు పిల్లలు. ఇప్పుడు పిల్లలకి అంత తీరిగా ఆ కథల్ని చెప్పి చూపించే అంత ఓపిక పెద్దవాళ్ళకి లేదు. కాబట్టి టీవీ ఛానల్స్లో ముఖ్యంగా ఈ పంచతంత్రం అనేది యానిమేషన్ రూపంలో పిల్లలు స్టోరీస్ చూస్తున్నారు. ఈ పంచతంత్రం ఎక్కువగా ఈ చిన్న చిన్న జంతువులు, అన్ని పక్షులు, జంతువులు మాట్లాడుకునే రూపంలోనే కథలు ఉండడం వల్ల పిల్లలు ఇంట్రెస్టింగ్గా వింటారని ఎక్కువగా చెప్పడం కూడా అతను ఆ స్టోరీస్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా అలాగే క్రియేట్ చేశారు. వాటిల్లో మనకి మిత్రలాభం గురించి కనుక చూస్తే, మిత్రలాభంలో మనకి ఫేమస్గా 2 స్టోరీస్ పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా వింటుంటారు. వాటిలో తను ఏం చెప్పారంటే, వలలో చిక్కుకున్న అన్ని పావురాలు ఐకమత్యమే మహాబలం అనమాట. అన్ని పావురాలు కలిసి ఒకేసారి ఎగిరిపోయి వెళ్ళి చిత్రగిరివుడు అనే ఒక ఎలుక యొక్క స్నేహితుని యొక్క సహాయం తీసుకొని ఆ ఎలుక వలని మొత్తం కొరికేసి ఆ అన్ని పావురాలను రక్షించడం. తర్వాత ఇదే మిత్రలాభంలో జింకని వేటాడు పట్టుకున్నప్పుడు ఆ జింకని విడిపించడానికి కాకి, తాబేలు, ఎలుక ఇవన్నీ ఇంకొకటి 5 స్నేహితులు కలిసి ఆ జింకని వేటగాడి వాళ్ళ నుంచి కాపాడడం. అంటే మిత్రుల వల్ల లాభం ఎలా ఉంటుంది, స్నేహం వల్ల లాభం ఎలా ఉంటుంది, ఎంత స్నేహంగా ఉండాలి, స్నేహం వల్ల ఉండే లాభం, ఇవన్నీ కూడా మిత్రలాభం అనే కథానిక కింద ఇవన్నీ చెప్పుకొచ్చారు. తర్వాత మిత్రభేదం, 2వది. మిత్రభేదంలో ఏం చెప్పారంటే, సింహం, ఎద్దు 2 జాతి వైరం అయినప్పటికీ ఎంతో స్నేహంగా ఉంటాయి. ఎంతో స్నేహంగా ఉన్న సింహం, ఎద్దు మధ్య కూడా జిత్తులమారి నక్క
చెడు లక్షణాలు ఉన్నవని సింహానికి తెలుసు, ఎద్దుకు తెలుసు. అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని ఎలాగైనా విడగొట్టాలని జిత్తులు మారిన నక్క వాళ్ళిద్దరి మధ్య చెప్పుడు మాటలు, చాడీలు చెప్పి ఆ రెండు యొక్క స్నేహాన్ని చెడగొడుతుంది. ఆ రెండు యొక్క స్నేహితుల మధ్య విడిపోవడానికి ఈ నక్క కారణమవుతుంది. సింహానికి, ఎద్దుకి రెండింటికి తెలుసు నక్క చెప్పే చెప్పుడు మాటలు నమ్మకూడదని. బట్ అయినా కొన్ని సందర్భాలప్పుడు వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు, చెడు ప్రభావం వల్ల వాళ్ళ యొక్క మాటల ప్రభావం పనిచేసి ఆ రెండు స్నేహాన్ని కూడా వదులుకుంటాయి. అంటే మిత్ర భేదం. కొంతమంది స్నేహితులను చెడగొట్టడానికి ఎటువంటి కుయుక్తులు పన్నుతారు, వాటిని ఎలా ఛేదించుకోవాలి, ఎలాంటి వాళ్ళు ఉంటారు అనే నీతిని ఈ మిత్రభేదం అనేది మనకి బోధిస్తుంది. నెక్స్ట్ కాకోలూకియం. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన స్టోరీ. ఏంటంటే ఎక్కువ మిత్రలాభం, మిత్రభేదం కథలతోనే ముగిస్తుంటారు. బట్ మీరు ఎక్కువగా మిగతా టాపిక్స్ కూడా తెలుసుకోవాలని నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మూడోది కాకోలూకియం. అంటే ఈ కాకోలూకియం అనే కథానికలో కాకులు, గుడ్లగూబల మధ్య జరిగే యుద్ధం అన్నమాట. ఇది ఆ యుద్ధాన్ని తెలియజేస్తుంది కాకోలూకియం అనేది. ఇక్కడ ఏంటంటే కాకులు ఒక బృందం, గుడ్లగూబలు ఒక బృందం, రెండు వేరువేరుగా ఉంటే ఈ కాకులలో ఉన్న ఒక కాకి గుడ్లగూబ యొక్క బృందంలో స్నేహితులాగా చేరి అంటే కాకులే తమ గుంపు నుంచి తమను వెళ్ళగొట్టాయి అని వెళ్ళి గుడ్లగూబల బృందంలో చేరి నటిస్తుంది, యాక్షన్ చేస్తుంది అనమాట. ఎలా తమ బృందం నుంచి తన తరిమేశాయని చెప్పి సానుభూతి కోసం వెళ్ళి గుడ్లగూబల్లో చేరి గుడ్లగూబల యొక్క సరే తన ఫ్రెండ్ వచ్చింది కదా అని గుడ్లగూబలు ఏం చేశాయి, తన యొక్క బలహీనతల్ని, రహస్యాలని అన్నీ ఆ కాకికి చెప్పేశారు. కాకి ఏం చేసింది, వాళ్ళ బృందంలో ఒక సభ్యురాలుగా ఉండి గుడ్లగూబల యొక్క రహస్యాలు, బలహీనతలు అవన్నీ తెలుసుకుని చివరికి మళ్ళీ ఈ కాకుల యొక్క బృందంలో చేరి గుడ్లగూబల మీదే దండయాత్ర చేస్తుంది. ఆ గుడ్లగూబల మీద దండయాత్ర చేసి గుడ్లగూబల యొక్క అన్నిటినీ అవి చంపేస్తాయి అన్నమాట. అంటే కొంతమంది మిత్రులు మనకి మిత్రుల్లాగా వచ్చి చేరి మన యొక్క బలహీనతల్ని, మన యొక్క రహస్యాలను అన్నీ తెలుసుకొని మళ్ళీ వెళ్ళి శత్రువులకు చేరవేస్తారు. గూఢచార్యంలాగా అనమాట, శత్రువులకు చేరవేస్తుంటారు. సో ఎవరైనా మన దగ్గరికి వచ్చి కొన్ని వాళ్ళు స్నేహంగా వచ్చినప్పుడు మనం పూర్తిగా వాళ్ళని నమ్మకూడదు. మన యొక్క బలహీనతల్ని, మన యొక్క రహస్యాలను అన్నిటినీ వాళ్ళకి చెప్పకూడదు. ఎప్పటికైనా సరే ప్రమాదమే అనే విషయాన్ని ఈ కాకోలూకియం అనే కథ ద్వారా ఈ విష్ణు శర్మ గారు తెలియజేశారు. అది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాభప్రణాశం. లాభప్రణాశం అంటే ఇవి కూడా పేరు కొత్తగా ఉన్నా కానీ స్టోరీ మనకి తెలిసిందే. ఇవి మనకి అక్కడక్కడ చిన్న చిన్న లెసన్స్లో కూడా మన పిల్లలందరూ ఇంట్రెస్టింగ్గా విన్న కథ ఇది. కోతి మొసలి కథ ఫ్రెండ్స్. ఈ కోతి మొసలి జాతి వేరుగా ఉన్నప్పటికీ కూడా ఎంతో స్నేహంగా, ఈ కోతి మొసలి మధ్య ఏర్పడిన సహజీవన సంబంధం గురించి తెలిపే కథ అన్నమాట ఇది. ఈ మొసలి తన భార్య కోలుకునేలా చేసేందుకు కోతి యొక్క గుండెను కోరుకుంటుంది. అంటే కోతి, మొసలి ఎంతో స్నేహంగా ఉంటాయి. కోతి చెట్ల పైన ఉండే పళ్ళని తీసి తీపిగా ఉన్న పళ్ళని మొసలికి ఆహారంగా ఇస్తుంది. మొసలి రోజు ఆహారాన్ని తినడమే కాకుండా తన భార్యకు కూడా తీసుకెళ్ళిస్తుంది. అలా ఇస్తూ ఉంటే కోతి ఇచ్చిన పండ్లే ఎంత బాగుంటే దాని గుండె ఎంత బాగుంటుందో అనే ఉద్దేశంతో, అలాగే కోతి ఈ మొసలి మధ్య స్నేహం ఎక్కువగా వాళ్ళ భార్య జీర్ణించుకోలేక ఎలాగైనా సరే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని ఏర్పరచాలని కోతి యొక్క గుండెకాయ అనారోగ్యంగా ఉన్నట్లుగా నటించి కోతి యొక్క గుండెకాయని తన అనారోగ్యంకి మందు తీసుకురమ్మని తన భర్తకు పురమాయిస్తుంది. ఈ మొసలి కోతిని అప్పుడప్పుడు ఈ నది మీద షికారుకి తీసుకుని వెళ్తుంది తన పైన కూర్చోబెట్టుకుని. కోతేమో తీయని పనులు ఇస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మొసలి యొక్క భార్య కోతి గుండెకాయని అడుగుతుందో, ఈ మొసలి తన స్నేహితురాలని ఎలాగైనా సరే తన భార్య కోసం తీసుకుని వెళ్ళి తన గుండెకి ఇవ్వాలనే ఆలోచనతో షికారుకి నది మీద తీసుకుని వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత, మీ గుండెకాయని మా భార్యకి అనారోగ్యానికి మందు అంట, మీ గుండెకాయ తీసి ఇవ్వాలి అని నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత చెప్తే, కోతి అలాంటి స్టేజ్లో కూడా తన తెలివితేటలతోటి ఎలాగైనా సరే తను కాపాడుకోవాలని, అయ్యో మిత్రమా నువ్వు అడిగితే నేను కాదనేది లేదు కదా, నేను అడిగితే గుండెనైనా అక్కడ ఇచ్చేసేదాన్ని, కానీ నువ్వు అనారోగ్యం బాగు చేయడానికి గుండె